ఎన్ని మినిట్స్ లేట్ అయింది సార్ వాళ్ళకి? వాళ్ళకు 1 అవర్ అయిపోయింది. 500 పెనాల్టీ వచ్చింది. 500 పెనాల్టీ కట్టమని చెప్పాం. దానికి ఇక్కడ కొందరు ఈ ఏరియాలో ఇల్లీగల్ గా ఒక 4 to 5 మెంబర్స్ మా పైన దౌర్జన్యంగా న్యూసెన్స్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఎవరైతే పార్కింగ్ లో ఉన్న వ్యక్తులందరికీ ఎవరికి ఐడి కార్డు లేవు, ఎందుకు సార్? వీళ్ళందరూ న్యూస్ ఏం చేసిరు కాబట్టి వాళ్ళకి శిక్ష చేసిరా? వాళ్ళకి మేము శిక్ష ఏమేలే, అవసరం అంటే నేను ఎక్స్క్లూజ్ చేయడానికి నాకు రెడీ. బట్ రెడీ ఉన్నారా? రెడీ, పంపేయండి వాళ్ళని. పంపిస్తాను. వాట్ ఎవర్ నేను ఏమంటా ఉన్నా, ఈయన చెప్పే విధానం ఎట్లుందంటే రాత్రి 1:30 లెట్ మీ కంప్లీట్ 1 సెకండ్ లెట్ మీ కంప్లీట్ 1 సెకండ్ అన్న. ఆఫ్టర్ ఆల్ 500 కోసం 11:30 12 o'clock నుంచి 1:30 1:35 అవుతుంది. ఇప్పుడు ఇప్పటిదాకా అమ్మాయి ఇక్కడే ఉంది. అమ్మాయి ఉంటే క్వశ్చన్ చేద్దా? మేము తప్పు చేసిన వాళ్ళం, ఒక కామన్ పీపుల్ అమ్మాయి ఉంటే క్వశ్చన్ చేద్దాం. మీరు క్వశ్చన్ చేసిరా, గొడవ చేసిరా? నన్ను మ్యానిపులేట్ చేయకు. నన్ను ఫస్ట్ మాట్లాడి, నా క్వశ్చన్ ఆన్సర్ ఈ ఫస్ట్. అన్నా నీ 100 టోకన్లు ఉంటాయి, నీ బోర్డుకే సమాధానం లేదు, నీ టోకన్ కేముంటది? ట్రైన్ లేట్ వచ్చిందే, ఏం చేద్దామంటావు ఇప్పుడు? ధర్నా చేద్దాం. దానికి మీరు ఆలోచించుకోండి, నన్ను అడుగుతారు. దా కూర్చుందాం, మరి కూర్చుందాం దా అంటున్నా. ఎవరైతే తల్లి? ఎవరో ఒక పర్సన్ ఈయన మీద రివర్స్ అయినారు. ఎవరు? మాకు హెల్ప్ చేస్తాం కోసం వాళ్ళు రివర్స్. ఇంకొక ఆయన ఎవరు వచ్చి ఎందుకు ఇట్లా మధ్యలో దూరుతున్నావు అని ఏదో అనేసి నువ్వుకేసి వెళ్ళిపోయినారు. వాళ్ళు మాట్లాడుకున్నారు, తిట్టినారు. ఏమని తిట్టిరు తల్లి? ఏమో బ్యాడ్ వర్డ్. ఎవరు? మేనేజర్ ఏనా? సార్ మేనేజరా మీరు? ఒక్క నిమిషం మీరు ఆగండి, ఆయన మాట్లాడతారు. సార్ మీరు మేనేజరా? మేనేజర్. ఏం జరిగింది సార్ అసలు? విషయం ఏంటంటే ఇక్కడ మీరు పట్టుకోదు, పర్వాలేదు. మనకు ఇక్కడ 20 minutes పికప్ అండ్ డ్రాప్ ఫ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 minutesలో బయటికి రావాలి. లేదంటే పార్కింగ్ మనకు డిజిగ్నేటెడ్ పార్కింగ్ ఉంది, అక్కడ యూజ్ చేసుకోవాలి. సో వాళ్ళు యూజ్ చేసుకోలేదు. సో ఎన్ని మినిట్స్ లేట్ అయింది సార్ వాళ్ళకి? వాళ్ళకు 1 అవర్ అయిపోయింది. 500 పెనాల్టీ వచ్చింది. 500 పెనాల్టీ కట్టమని చెప్పాం. దానికి ఇక్కడ కొందరు ఈ ఏరియాలో ఇల్లీగల్గా ఒక 4 to 5 మెంబర్స్ మా పైన దౌర్జన్యంగా ఇక్కడ న్యూసెన్స్ చేస్తున్నారు. సో రైల్వే గైడ్లైన్స్ ప్రకారం ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. ఓకే, వాట్ ఎవర్ మీరు చెప్పిన దాన్ని కూడా రెస్పెక్ట్ చేద్దాం. నేను ఏమంటా ఉన్నా, న్యూసెన్స్ చేస్తా ఉన్న వ్యక్తులు అక్కడ ఒక ఆడపిల్ల ఉంది కాబట్టి మాట్లాడే సందర్భం అనేది కామన్ గా ఎవరైనా, ఎందుకంటే ఈ మధ్య లెట్ మీ కంప్లీట్ ఈ మధ్య కాలంలో ఆడపిల్లల మీద అగత్యాలు కావచ్చు, మగపిల్లలనే చంపేస్తా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లలు ఎంత ఇప్పుడు? కాబట్టి వాట్ ఎవర్ ఆ సంపత్తితోనే వచ్చిరేమో అనుకోవచ్చు, ఎందుకంటే ఏం జరుగుతుంది అనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎవరైతే పార్కింగ్ లో ఉన్న వ్యక్తులందరికీ ఎవరికి ఐడి కార్డు లేవు, ఎందుకు సార్? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకు మేము రీసెంట్గా వచ్చాము. మేబీ మీరు ఎప్పుడు వచ్చారు? జస్ట్ ఒక 1 week అవుతుంది అంతే. ఓకే, ఇక్కడ అందరికి ఐడి కార్డులు పోలీస్ వెరిఫికేషన్ ఒక సిస్టమ్ ఉంటుంది ఇక్కడ. ఓకే, రైల్వే గైడ్లైన్స్ ప్రకారం పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలి. ఇమీడియట్గా రావాలంటే ఎవరికి రాదు. వాళ్ళు ఒక 1 week to 30 days టైం పడుతుంది వాళ్ళకి రావాలి. ఇది స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? పార్కింగ్ కనెక్షన్ అమౌంట్ మేబీ నాకు తెలిసి 1 week అవుతుంది. 1 week. నేను ఏమంటా ఉన్నా, వాట్ ఎవర్ ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం మీరు ఇన్ని అడుగుతున్నారు కదా, పబ్లిక్ నోటీస్ వచ్చింది, మీ ప్రెస్ లో నోటీస్ వచ్చింది. ఏమని? పబ్లిక్ సాక్షి పేపర్లో కానీ డీసీ పేపర్లో కానీ ఇక్కడ చల్లపల్లి రైల్వే స్టేషన్లో పికప్ అండ్ డ్రాప్ అనేది ఒక వాట్ ఎవర్ నేను ఏమంటున్నా, నేను రెస్పెక్ట్ చేస్తాను. మీ 100% మీకు ఫైన్ పడ్డది, అడగడం తప్పలేదు. ఇది డే కాదు, ఎంబడి ఒక ఆడపిల్ల ఉంది. నేను ఏమంటా ఉన్నా, సరే వాట్ ఎవర్ మీరు ఇంతమంది ఉన్నారు కదా, మనం మనుషులము, అన్నం తింటున్నాం, మానవత్వాలు ఉంటాయి. ఎంబడి ఒక అమ్మాయి ఉంది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది చెప్పండి మీరు? ఒక విషయం మీరు అన్నట్టుగా మేము అన్ని రకాలు అడగాం. అమ్మాయి ఏమని మాట్లాడింది అనేది మీరు కూడా గమనించాలి. అమ్మాయి ఏమన్నదంటే, మేము 20 నిమిషాలు చెప్పారు, మాకు 1 వరకు పేమెంట్ ఎందుకు వేస్తారు అని అన్నారు. మేము విషయము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత టైం కూడా లేదు. ఈ లోపు ఇక్కడ ఉన్న వాళ్ళంతా న్యూసెన్స్ చేశారు. ఇప్పుడు వీళ్ళందరూ న్యూసెన్స్ చేసిరు కాబట్టి వాళ్ళకి శిక్ష చేసిరా? వాళ్ళకు మేము శిక్ష ఏమేలే, అవసరం అంటే నేను ఎక్స్క్లూజ్ చేయడానికి నాకు రెడీ. బట్ రెడీ ఉన్నారా? రెడీ, పంపేయండి వాళ్ళని. పంపిస్తాము. ఇష్యూ లేదు ఇక్కడ. ఒక విషయం చెప్పానండి, ఇక్కడ వీళ్ళ నుంచి చెప్తున్నాను. ఇక్కడ ఒక రైల్వే గైడ్లైన్స్ ప్రకారం యాజ్ ఏ కాంట్రాక్టర్ గా మేము ఏం వసూలు చేయాలో అవే వసూలు చేస్తాం. ఎవరి దగ్గర? వీళ్ళ దగ్గర, పబ్లిక్ దగ్గర. ఎవరి ప్యాసింజర్స్ ఎవరైతే వెళ్ళి విత్ ఇన్ 20 minutes లో వాట్ ఎవర్ నేను ఏమంటా ఉన్నా, ఈయన చెప్పే విధానం ఎట్లుందంటే ఇది డేలో జరిగిన సంఘటన కాదు. రాత్రి 1:30 అయితే ఉంది. రాత్రి 1:30 లెట్ మీ కంప్లీట్ 1 సెకండ్ లెట్ మీ కంప్లీట్ 1 సెకండ్ అన్న. నేను మాట్లాడినాక మీరు క్వశ్చన్ చేయండి. 1:30 అయితే ఉంది.
ఈ టైంలో నేనేమంటున్నా డే 11:30కి వచ్చారు, జరిగింది 11:30. బట్ అన్న 2 అవర్స్ ఆపుతారని ఒక అమ్మాయిని 2 అవర్స్ ఆపుతారు ఈ నైట్. ఎగ్జాంపుల్ గా ఎన్ని గంటలకు జరిగింది ఈ సంఘటన? 11:30 అయిందని అతనే ఆయనకే వదిలేద్దాం. ఎన్ని గంటలకు సార్? యాక్చువల్గా 11:30 to 12 లోపు జరగవచ్చు. బట్ నేను ఒక విషయం చెప్పానండి, నేను ఆ అమ్మాయికి, అమ్మాయి కాదు అబ్బాయి కూడా ఉన్నాడు. హలో, ఒక అమ్మాయి అని మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ప్లీజ్ నేను పట్టుకోండి, మీరు పట్టుకోండి. క్రియేట్ హలో 1 అవర్కి 500 పెనాల్టీ వేస్తుండా లేకపోతే వేరే దానికి వేస్తుండా అడగ. దేనికి పెనాల్టీ సార్ ఇది? ఇది రైల్వే గైడ్లైన్స్ ప్రకారం మీకు ఏం కావాలో అవన్నీ మేము ఇచ్చేస్తాం, తీసుకోండి. సార్ నేను ఏమంటా ఉన్నా, ఒక ఈ సెంట్రల్ గవర్నమెంట్ కదా, అవును. ఓకే, నేను బండి సంజయ్తో కూడా ఇప్పుడే మాట్లాడతా, ఫోన్ చేస్తా. అబ్బాయి ఆడపిల్ల ఉన్నారు. నేను ఏమంటా ఉన్నా, బయటికి ఎడికని వెళ్ళినప్పుడు ఆడపిల్లకు సెక్యూరిటీ ఉంది, ఆడపిల్లకు సపోర్ట్ చేస్తున్నామని మాట్లాడే వాళ్ళు బీజేపీ పార్టీ నుంచి ఉన్నారు కదా. సంజయ్ అన్న, మీకు తెలుసు కొన్ని విషయాలు, నేను మిమ్మల్ని డైరెక్ట్ అడుగుతున్నా. ఇక్కడ ఒక ఆడపిల్ల ఉందనేది మర్చిపోయి ఆఫ్టర్ ఆల్ 500 కోసం 11:30 12 o'clock నుంచి 1:30 1:35 అవుతుంది. ఇప్పుడు ఇప్పటిదాకా అమ్మాయి ఇక్కడే ఉంది విత్ లేడీస్ సెక్యూరిటీ, విత్ లేడీస్ కానిస్టేబుల్ అక్కడ ఉన్నారు. ఈ వీడియో అమ్మాయి ఎప్పుడు ఉంది బండి పైన? 12:48 కు ఉంది ఇప్పుడంట. అవును, ఈయన మాట్లాడతాడు, సార్ మేము కస్టమరే, మేమంటా పియ్యి తింటున్నాం, మేము ఇక్కడ వన్ ఆఫ్ ద కాంట్రాక్టర్, నేను ఒక పార్ట్నర్ ని. ఓకే, మీ ఐడి కార్డు ఉందా? ఉంది ఉంది. ఒకసారి ఐడి కార్డు చూపించండి. చూపిస్తాం, ఒకసారి చూపించండి, ఫస్ట్ చూపించండి. ఐడి కార్డు చూపించండి ఫస్ట్. చూపిస్తాం అన్న ఫస్ట్ చూపించండి. నా ఐడి కార్డు కావాలి నీకు? ఇప్పుడు క్యారీ, ఇప్పుడు మీరు క్యారీ చేసారు, ఇప్పుడు వచ్చారు, ప్రిపేర్ వచ్చారు. ఎనీ టైం నా కార్ లో ఉంటుంది, నా కార్ అక్కడ ఉంది. ఓకేనా? ఎమర్జెన్సీ నేను ఏం చెప్తున్నా, నేను ఏమంటున్నా, ఫోన్ లో ఉంటది ఐడి కార్డు. అన్న నేను ఇప్పుడు నీతో మాట్లాడాలంటే నీ ఐడి కార్డు చూడాలి. నేను ఐడి కార్డు చూపిస్తాను సార్, నేను కూడా చూపిస్తా సార్. మీ ఐడి కార్డు చూపించండి సార్. కాంట్రాక్టర్, మీ ఐడి కార్డు. ఆయన కాంట్రాక్ట్ ఓనర్, నేను కాంట్రాక్టర్. ఓనర్ మీరే అంటే మొత్తం మీద మీ చేతులు నడుస్తుంది, అవునా? అంటే మీరు ఇక్కడ ప్రాణం పోతుందన్న వదిలిపెట్టరు, 500 ఇవ్వాలి. ఒక విషయం చెప్పాలా, ప్రాణం పోతుందన్న విషయం కాదు, ఇక్కడ పబ్లిక్ న్యూసెన్స్ ఎక్కువైపోయింది. అది మాట్లాడదాం తర్వాత. అదే ఫస్ట్ మాట్లాడాలి. నేను ఏమంటా ఉన్నా, లెట్ మీ కంప్లీట్, ఒక్క నిమిషం. ఫస్ట్ వీళ్ళిద్దరు వచ్చినాక న్యూసెన్స్ స్టార్ట్ అయిందా, లేదంటే వీళ్ళు న్యూసెన్స్ చేసినాక వీళ్ళిద్దరు వచ్చారా? అర్థం చేసుకోవాలి ఒక విషయం, సబ్జెక్ట్ పూర్తిగా అర్థం, నేను పట్టుకోను పూర్తిగా చెప్పానండి, పూర్తిగా సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి. చెప్పండి, మీకు గంట ఇస్తా టైం. నేను ఇక్కడ నేను అమ్మాయి కాబట్టి నేను ఎక్స్క్లూజ్ చేయగలగంటే చేయగలుగుతా. నేను వీళ్ళు వచ్చి న్యూసెన్స్ చేశారు ఇక్కడ ఒక 5 to 6 మెంబర్స్, ఆగండి, 5 to 6 మెంబర్స్ వచ్చేసి వీళ్ళంతా. ఒక విషయం ఏంటండి, ఇక్కడ పబ్లిక్ను ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ, పబ్లిక్ను రాంగ్ గైడెన్స్ ఇచ్చుకుంటూ ఇట్లా చేయడం తప్పు. నా ఇష్టం అది. నువ్వు అన్నావు కదా, అమ్మాయి అంటే మహిళ అంటే నాకు కూడా ఇష్టమే, ఎందుకంటే నేను కూడా గౌరవిస్తా. నేను కావాలంటే నేను ఎక్స్క్లూజ్ చేస్తా. వీళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి డామినేషన్ చేసుకుంటా, ఇక్కడ మీరేంది, ఒక నిమిషం వినండి, మీరేంది, మీరు డబ్బులు వసూలు చేయడం, మేమన్నా ఇష్టమనుసారంగా రైల్వే గైడ్లైన్స్ ప్రకారం చేస్తున్నాం, మేము ఇష్టమనుసారంగా మేము వసూలు చేస్తున్నామా? అక్కడ ఏముందో చూడండి. ఓనర్ గా ఇక్కడ మీరు లీజుకి తీసుకున్నారు కదా, నేను మిమ్మల్ని ఏం అడుగుతా ఉన్నానంటే, మీరు లీజుకి తీసుకున్నారు కదా, ఇక్కడ మీరు రూల్స్ పెట్టారు, ఓకే, రెస్పెక్ట్ చేద్దాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఇది నైటా డేనా? ఏ టైం అయినా పబ్లిక్ ఇక్కడ న్యూసెన్స్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% గా న్యూసెన్స్ అనేది నేను యాక్సెప్ట్ చేయను. బ్రదర్ ఇగో నువ్వు 500 దేనికి వేసినావు? నువ్వు మాట్లాడకన్నా ప్లీజ్ ఒక్కరే మాట్లాడండి, డిస్టర్బెన్స్. నువ్వు దేనికి వేసినావు? పికప్ అండ్ డ్రాప్ చార్జెస్ ఇక్కడ రైల్వే గైడ్లైన్స్ ప్రకారం, కాంట్రాక్ట్ గైడ్లైన్స్ ప్రకారం నో పార్కింగ్ లో పెట్టినందుకు 500 వేసినా అని సార్ వాళ్ళు చెప్పారు. ఈయనేమో లేట్ అందుకు వేస్తున్నా అని చెప్తుండు. ఇక్కడ కరెక్టే తెలియదు, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఒక నిమిషం, ఒక అమ్మాయి ఉంటే క్వశ్చన్ చేయొద్దా? మేము తప్పు చేసిన వాళ్ళం, ఒక కామన్ పీపుల్ అమ్మాయి ఉంటే క్వశ్చన్ చేయొద్దా? మీరు క్వశ్చన్ చేసిరా, గొడవ చేసిరా? అన్న ఒక చెప్తే ఇప్పుడు అమ్మాయి కూడా ఉంది అన్న, ఒక్క నిమిషం, అమ్మాయి కూడా ఉంది, కావాలంటే మేము అమ్మాయితో మాట్లాడిపోయండి. మీరు తాగేసి ఉన్నారా? మాకు ఇప్పుడు చెక్ చేయండి, వాళ్ళకి చెక్ చేయండి. వాళ్ళ దాంట్లో 3-4 రాకపోతే నన్ను ఇన్న కూర్చోబెట్టి RPF లో అడ్మిట్ చేయండి, నన్ను లోపల అడ్మిట్. ఎగ్జాంపుల్ ఒకసారి ఓనర్తో మాట్లాడదాం, ఆయన లీజుకి తీసుకున్నాడు కాబట్టి ఆయన కూడా రెస్పెక్ట్ చేయాలి. అన్న నేను ఏమంటా ఉన్నా, ఇప్పుడు ఎవరో న్యూసెన్స్ చేసిరు అన్నారు కదా, ఏం న్యూసెన్స్ చేసిరు అన్న? వాళ్ళు జనరల్గా వచ్చేసి మామూలుగా వచ్చేసి అమ్మాయిది మేము అడుగుతున్నాం, అమ్మ ఇంత బిల్ వచ్చిందమ్మంటే 20 minutes నీకు ఎందుకు లేట్ అయిందమ్మంటే ట్రైన్ లేట్ అయిందని చెప్పారు. సరే అమ్మా, ఇంకొకసారి లేట్ రాకూడదు, ఇన్ టైంలో రావడానికి ట్రై చేయండి అని చెప్పి నేను చెప్తాను. ఈ లోపు అన్న ఒక్క నిమిషం గ్యాప్ ప్లీజ్. నేను మొత్తం నీకు తెల్లారి దాకా టైం ఇస్తా, నువ్వు చెప్పిన దానికి నాకు. ఇప్పుడు ఇక్కడ ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మాయి ఏం చెప్పింది? ట్రైన్ లేట్ అయింది, అవునా? ట్రైన్ లేట్ అయిన దానికి అమ్మాయి ట్రైన్లకే దుంకి రన్నింగ్ చేసి రావాలా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ ఇతను కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి ఉన్నాడు, రెస్పెక్ట్ చేద్దామని. అమ్మాయి ఏం చెప్పింది? ట్రైన్ లేట్ అయింది. ట్రైన్ లేట్ అయిందా లేదంటే అబద్ధం చెప్తుందని ఎక్కడ ఎంక్వైరీ చేయాలి? రైల్వే స్టేషన్లో ఎంక్వైరీ చేయాలి. మరి అమ్మాయి ఇన్ టైలర్ రమ్మని ఈయన ఎట్లా అంటాడు? ఇప్పుడు ఏమన్నాడు ఈయన? ఇన్ టైలర్ రావడానికి ట్రై చేయండి అన్నాడు, అవునా?
అన్న నేనేం చెప్తున్నా, నేను ఇక్కడ ఇంత అర్ధరాత్రి పండుకొని లేచి వచ్చింది మీకు సపోర్ట్ చేయడానికి. ఆ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం అయితే నేను సపోర్ట్ చేస్తాను. ఈ అమ్మాయినా ఒకసారి రండి నాన్న. అసలు ఏం జరిగింది తల్లి వాస్తవం, ఎందుకంటే ఒకరి మీద మనం తప్పుగా చెప్పొద్దు. నిజాయితీగా నీ తప్పు ఉంటే కూడా ఏం తప్పు చెప్పు. చెప్తాను. ఏం చెప్పింది? ఫస్ట్ వచ్చినాం మేము 20 రూపీస్ ఫ్రీ అన్నారు, 20 మినిట్స్ ఫ్రీ అన్నారు. సరే అని వెళ్ళినాం. ట్రైన్ లేట్ వచ్చింది. అక్కడ పార్కింగ్ చేసినారు బైక్స్ అని. మేము అక్కడే పార్కింగ్ అనుకుని పెట్టేసినాం. అన్నీ ఉన్నాయి కాబట్టి పెట్టేసినాం. ఆటోలు కూడా ఉన్నాయి అక్కడికి, అన్ని వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఇదేనా అనుకొని పెట్టేసినాం మేము. అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము వచ్చినాం. ఇంకా ట్రైన్ డిలే అయింది, లేట్ వచ్చింది. 12కి వచ్చింది ట్రైన్. వస్తే మేము వచ్చే వరకు 500 అన్నారు. 500 అంటే ఏం మాట్లాడుతున్నావు, 100 రూపీస్ తీసుకుంటారు కానీ 500 అంటే మీరు ఇట్లా మాట్లాడుతున్నారని రివర్స్ అయినాం. అలానే మీరు నో పార్కింగ్లో పెట్టినారు ఇదని ఏం చెప్పలే. ఫైన్ అయింది, జస్ట్ 500 కట్టండి అన్న. నేను కట్టను అన్నా, ముఖం మీద చెప్పిన నేను కట్టను. మీరు అడగలేదా తల్లి? అంటే యాక్చువల్గా సరే మీదే తప్పు అనుకుందాం, ట్రైన్ లేట్ రావడం కూడా తప్పే కదా. ట్రైన్ లేట్ ఎందుకు వచ్చిన టైంకి రాకుండా? 45కి రావాలి ట్రైన్, కానీ ఇప్పుడు చూస్తే ఏమంటే 12 వచ్చింది, 12:10కి వచ్చింది. ఎవరిని అడగాలి ఇది ఒకసారి ఆలోచించండి. బండి సంజయ్ గారిని అడగాల, మోడీని అడగాల పోయి? నన్ను కూడా అడగాలి కదా. ఒక బ్రదర్ నేను ఒక విషయం మధ్యలో ఇన్వాల్వ్ కాకు. నిన్ను అడుగుతా, నిన్ను ఒత్తే పోతా ఈ నుంచి, నిన్ను అన్ని అడిగే పోతా. నేనేం చెప్తా ఉన్నా, ఇక్కడ ఇప్పుడు ఈ ఆడపిల్ల ఈ ఆడబిడ్డ, ఒక్క నిమిషం అన్న అన్న ప్లీజ్ మీరు మధ్యలో మాట్లాడొద్దు ప్లీజ్, ఒక్క నిమిషం మిమ్మల్ని మాట్లాడు. ఈ ఆడబిడ్డ రాత్రి 1:40 అంటే 12 o'clock నుంచి, అంటే ఒక ఆడపిల్ల ఇప్పుడు టైం ఎంత అవుతుంది నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఇక్కడ నా బాధ అంతా ఏంటంటే ఆడపిల్ల అనుట్లో నేను ఇమీడియట్గా దిగిపోయాను. ఇక్కడ ఆడపిల్ల అనుట్ల మీకు అందరికీ తెలుసు నేను ఎలాంటి ఇష్యూస్ టేకప్ చేస్తాను. ఇక్కడ ఉన్న వ్యక్తులు కూడా నా వీడియోలు చూడొచ్చు, కానీ ఎవరికి నేను వ్యతిరేకం కాదు. రేపు పొద్దున నా ఇంట్లో ఆడబిడ్డ ఉండొచ్చు, ఆయన ఇంట్లో ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు. ఇక్కడ ఈరోజు ఈ బ్రదర్ వాళ్ళ సిస్టర్కి జరిగింది. ఇప్పుడు టైం ఎంత అయితే ఉంది, 1:42 అవుతుంది. నేనేం చెప్తున్నా, 500 రూపాయలు ఇష్యూ. మరి ట్రైన్ లేట్ వచ్చినందుకు ఎవరి మీద ఫైన్ వేద్దని చెప్పండి. ఈ ఆడపిల్ల 5,000 కట్టిద్దాం ఈమెతోని, ఈమె కూర్చోబెడదాం తెల్లారదాకా. అమ్మాయి చాలా పెద్ద తప్పు చేసింది. ఆడపిల్ల చెర్లపల్లి రైల్వే స్టేషన్లో చాలా పెద్ద తప్పు చేసింది. మరి ఎన్ని మినిట్స్ లేట్ వచ్చిందమ్మా ట్రైను? 25 మినిట్స్. మరి ఎవరి మీద ఫైన్ వేద్దాం ఇప్పుడు? ఫస్ట్ ఫైను లేట్గా వచ్చిన ట్రైన్ మీద వేద్దామా, ఈ ఆడబిడ్డ మీద వేద్దామా? ఆ ఆడబిడ్డకి ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టడానికి ఈ 960 రెడీ. మాటలు కాదు, ఈడలి ఈ నుంచి నేను కదలా, నా సొంత డబ్బులు నేను కడతా. ఆమె మీద ఎంత ఫైన్ పడ్డా ఈ 960 భరిస్తుంది. ట్రైన్ లేట్ అయినందుకు ఈయన భరిస్తాడా చెప్పండి అన్న. నేను ఆల్రెడీ ఎక్స్క్లూజ్ చేశాము. అన్న మనం మాట్లాడలోపే మాట్లాడలోపే ఈ లోపు కొద్దిగా మనలో పిల్లలు వచ్చి అన్న చెప్పానండి, వాళ్ళని జైలుకి పంపిద్దాం, పొట్టు కొట్టిద్దాం. ఇప్పుడు నేనేం చెప్తున్నా, నేనేమంటున్నా, ఒక పెద్ద వ్యక్తి మీ గడ్డం నడిచింది, మీ కొడుకు వయసు వాళ్ళది, సరే వాట్ ఎవర్, ఒక ఆడపిల్ల ఉండేసరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ గా వచ్చి అనుకుందాం, పర్వాలేదు. ఎవరైతే తల్లి ఎవరో ఒక పర్సన్ ఈయన మీద రివర్స్ అయినారు. ఎవరు మాకు హెల్ప్ చేస్తాం కోసం వాళ్ళు రివర్స్ అయినారు వాళ్ళు. ఎందుకంటే ఒక నిమిషం, ఈ మధ్య కాలంలో ఆడపిల్లలకు సెక్యూరిటీ లేదు కాబట్టి ఇక్కడున్న పిల్లలు అరే ఏదో జరుగుతుందని వచ్చి ఇక్కడ సపోర్ట్ చేస్తే న్యూస్ సెన్స్ అనే ఒక ఇంగ్లీష్ వర్డ్ అనేది వాడి ఇక్కడ. వస్తే ఇంకొక ఆయన ఎవరో వచ్చి ఎందుకు ఇట్లా మధ్యలో దూరుతున్నావు అని ఏదో అనేసి నువ్వుకేసి వెళ్ళిపోయినారు. వాళ్ళు మాట్లాడుకున్నారు, తిట్టినారు. ఏమని తిట్టిరు తల్లి? ఏమో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుకున్నారు వాళ్ళు. అది ఇక్కడున్న నేనేమంటా ఉన్నా, కాంట్రాక్ట్ తీసుకున్న ఓనర్ ఉన్నాడు టోపీ పెట్టుకున్న లెక్క, ఈయన చెప్పాలి అన్న. చెప్పండి అన్న, ట్రైన్ ఎందుకు లేట్ వచ్చిందన్న? ట్రైన్ ఎందుకు వచ్చిందని మాకు తెలియదు, ఆ డీటెయిల్స్ మాకేం తెలుస్తాయండి. అది రైల్వే గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళకి ఐడియా ఉంటుంది, మాకు మీకేం తెలుసానా? మాకు ఓన్లీ ఇక్కడ కాంట్రాక్ట్స్ మేమేంటంటే యాక్సెస్ కంట్రోల్, పికప్ పాయింట్, డ్రాప్, ఇక్కడ వరకే మేము మేనేజ్మెంట్ చేయగలుగుతాం. ట్రైన్ ఎందుకు లేట్ వచ్చిందని మాకు ఆ డీటెయిల్స్ ఐడియా లేదు. ఓకే, అంటే నేనేమంటున్నానా, ఓకే ఇప్పుడు మీరు దారికి వచ్చారు, ఇప్పుడు రాసిన దాంట్లో ఆ బోర్డు ఏదైతుందో, లెట్ మీ కంప్లీట్, ఆ బోర్డు చూపించండి ఒకసారి. ఆ బోర్డులో ట్రైన్ లేట్ వస్తే మాకు సంబంధం ఉంటది అని ఏమన్నా రాసినావా? సో రైల్వే కూడా మాకు ఏం గైడ్ లైన్స్ ఇవ్వలేదు, ట్రైన్ లేట్ వస్తే. తప్పు ఇక్కడ కస్టమర్ది ఉందా, నీ బోర్డు ఉందా, నీ ట్రైన్ ఉందా, నీదుందా? ఇప్పుడు నేనేం చెప్తాను, మీరు అనేది వాస్తవమే. ట్రైన్ లేట్ వచ్చింది అనే విషయం దానికి ఒక విషయం, ట్రైన్ లేట్ వచ్చిందా అనేది గైడ్ లైన్స్ మాకు రైల్వేలో మాకు కాంట్రాక్ట్లో ఇవ్వలేదు. ఓకే, నేను ఏమంటా ఉన్నా 100% నేను నీకు రెస్పెక్ట్ చేస్తాను. పెద్దయినా నీకు గడ్డం నడిచింది, నీకు మా లాంటి పిల్లలు ఉండొచ్చు, మేబీ ఇలాంటి చెల్లె లాంటి బిడ్డలు కూడా ఉండొచ్చు మేబీ, అవునా? ఇప్పుడు ఆ బోర్డులో మరి ట్రైన్ లేట్ వస్తే ఇలాంటివి ఉంటాయని ఎందుకు రాయలేదు అనుకోవచ్చు. సో రైల్వే మాకు ఇప్పటివరకు అలాంటి గైడ్ లైన్స్ ఏమి ఇవ్వలేదు. నా గైడ్ లైన్స్ ప్రకారం నేను ఫాలో అవుతాను.
నేను పార్కింగ్ ఆప్షన్ ఉంది ఓకే వాళ్ళు వెళ్ళట్లేదు. అక్కడ సరే ఈ ఆడబిడ్డ అంటే మీకు తెలియదు సరే కొత్తగా వచ్చింది పెట్టింది పర్వాలేదు. మిగతా ఉన్న ఆటోలు కావచ్చు మిగతా బండ్లు ఎందుకున్నాయి అక్కడ వాళ్ళందరూ ఏది ఇప్పుడు ఇక్కడ ఉన్నారా ఫైన్ కట్టిరా వాళ్ళందరూ ఇప్పుడు ఒక విషయం వాస్తవంగా చెప్పాలంటే రైల్వే గైడ్ లైన్స్ ప్రకారం అన్ని అక్కడ ఎవ్రీథింగ్ ఉన్నాయి, సైన్ బోర్డ్స్ కూడా అన్ని ఉన్నాయి. అన్న నేను ఏం చెప్తా ఉన్నా మీరు ఇదే పెట్టిన బోర్డు ప్రకారంగానే ట్రైన్ నడుస్తలేదు మీరు నడుస్తలేరు ఏం తెలియని ప్రయాణికులు వాళ్ళకి ఏం తెలుసు ఎప్పుడు ఒకసారి వస్తారు టోకన్ ఇస్తాం. ఒక నిమిషం అన్న నేను టోకన్ ఇస్తాను నీకు ఐడి కార్డు ఇస్తాను ఈయన 60 నువ్వు టెన్షన్ తీసుకోకు ఒక నిమిషం ఆగు టోకన్ ఇస్తా. నన్ను మ్యాన్ప్లేట్ చేయకు ఒక నిమిషం వినండి. నన్ను ఫస్ట్ మాట్లాడి చేయాలని అవసరం నాకు నన్ను నా క్వశ్చన్ ఆన్సర్ ఈ ఫస్ట్ ఆ టోకన్ లో అన్న నీ 100 టోకన్లు ఉంటాయి నీ బోర్డుకే సమాధానం లేదు నీ టోకన్ కి ఏముంటది నీ బోర్డు అక్కడ ఓన్లీ టారిఫ్ బోర్డు మాత్రమే. అక్కడ ట్రైన్ లేట్ వస్తుందా ముందు వస్తుందా వెనక వస్తుందా అనేది సంబంధం లేదు. టారిఫ్ బోర్డు ఏమున్నా మీరు రైల్వేలో చూసుకోండి, అక్కడ డిస్ప్లే బోర్డు అక్కడ ఉంటుంది. సరే మరి ఇప్పుడు ట్రైన్ లేట్ వచ్చిందే ఏం చేద్దామంటావు ఇప్పుడు ధర్నా చేద్దాం ఈడ? దానికి మీరు ఆలోచించుకోండి, నన్ను అడుగుతారు. రోడ్డు మీద కూర్చుందాంపా. అందరం కూర్చుందాం, అందరం కూర్చుందాం, పదండి. దా ట్రైన్ లేట్ వస్తే నేనేం చేయాలి? దా కూర్చుందాం మరి కూర్చుందాం దా అంటున్నా నేను ఇనే దా కూర్చుందాం దా కూర్చోండి అందరు కూర్చోండి అమ్మ ఆడపిల్లని పంపించేయండి ఇక్కడ నుంచి బ్రదర్ నేను కూర్చున్నా కూర్చో అని చెప్తున్నా ఒక నిమిషం డిపార్ట్మెంట్ కూడా వచ్చింది